హలో ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. హౌ ఆర్ యు ఆల్? ప్రభు కృపలో అందరూ బాగున్నారండి. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని నమ్ముచున్నాను. దేవుడిచ్చు గొప్ప వాగ్దానం అనే మాట ద్వారా ప్రతిరోజు కూడా దేవుని వాక్యం ద్వారా మీరు బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా దేవుడు మనకు చేస్తున్న వాగ్దానానికంటే ముందు ఒక జరిగిన సంఘటన చెప్పి మీతో వాగ్దానాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఒక దైవ సేవకుడు సువార్త పని నిమిత్తమై రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ కొనడానికి లైన్లో నుంచుంటాడు. కానీ అతని దగ్గర డబ్బులు మాత్రము ఉండవని. తన సమయం దగ్గరికి వచ్చేసరికి మరి టికెట్ కొనే సమయం వచ్చేసరికి ఒక వ్యక్తి వచ్చేసి అతను వెళ్ళాల్సినటువంటి ప్రాంతానికి టికెట్ అతని చేతిలో పెట్టి మిగతా చిల్లర కూడా అతనికి ఇస్తాడనమాట. చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అతనికి. అవునండి, ఒక నిరీక్షణతో అతని దగ్గర డబ్బులు లేవు, కానీ దేవుని పని నిమిత్తం వెళ్తున్నాడు, దేవుడు కార్యం చేస్తాడని ఒక నమ్మకంతో ఒక నిరీక్షణతో అక్కడికి వచ్చాడు. కాబట్టి అతని జీవితంలో దేవుడు కార్యం చేశాడు. ఈరోజు మనం చూసినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అనే వాక్యం సెలవిస్తుంది. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నువ్వు దేని కొరకైతే నిరీక్షణతో ఎదురు చూస్తున్నావో, నిరీక్షణతో ప్రార్థన చేస్తున్నారో, నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులు ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. కానీ నీ నిరీక్షణ నిన్ను ఎప్పటికీ కూడా సిగ్గుపరచదు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో దేని కొరకైతే ఆశతో ఎదురు చూస్తూ నిరీక్షణతో ఉన్నావో దానిని తప్పకుండా దేవుడు నెరవేర్చే దేవుడు అంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు మనం వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఎవరీవన్.